సహోదరి సహోదరుడు వింటున్నావా? నువ్వు నేను దేవుని యొక్క ఆత్మీయత, పరిశుద్ధత, యథార్థత లేకుండా ఒకవేళ మనం క్రైస్తవులం అని చెప్పి లోకానికి తెలియచేసే ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు వాళ్ళు ఇదే మాట అంటారు, ఎందుకు ప్రభువా ఇలాంటి వాళ్ళందరినీ నీ కొడుకులుగా కూతురుగా ఏర్పరచుకుంటున్నావు? చూడు ఏం చేస్తున్నారు వీళ్ళు. మేము క్రైస్తవులం అని చెప్తూ కూడా క్రీస్తుని కనపరచలేకపోతున్నారు. యేసుక్రీస్తులాగా జీవించవలసిన నీ బిడ్డలు అలా జీవించకుండా ఎలా గౌరవిస్తున్నారో చూడు. సహోదరి సహోదరులు జాగ్రత్త. అలాంటి స్థితిలో నువ్వు నేను మనం ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. ఆ మాట యేసయ్యను చూస్తూ వాళ్ళు అంటూ ఉంటే యేసయ్య తన శిష్యులను చూసి ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను. రెండో మాట ఏంటి తెలుసా? ఎంతకాలం మిమ్మలను సహిస్తాను నేను. ఏమిటిది? ఇదేనా నా నామానికి మీరు తీసుకొచ్చే ఘనత? నలుగురి మధ్య నన్ను అవమానపరుస్తున్నారే, నలుగురి మధ్య నన్ను హేళన చేస్తున్నారే, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను? కనీసం నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నాతో పాటు ఉంటున్నారని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళందరి మధ్య నా పరువు తీసేస్తున్నారు. సహోదరులు యేసయ్య పరువు తీయడానికి వీల్లేదు.